సర్కార్ పథకాలు సొంత పాటోళ్ళకే ఇయ్యాలి అనుకున్నప్పుడు సాటుంగా ఒక్కరికో ఇద్దరికో శాంక్షన్ చేసేది. తప్పును ఎవ్వలకు తెలవకుండా కవరింగ్ చేసేది. ఒకవేళ అది బయట పడితే పదవులకు రాజీనామాలు కూడా చేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది కదా, చేస్తున్న తప్పు సాటుంగా భయం భయంగా కాకుండా బాజాప్తా చేస్తున్నారు ఇట్లా. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలకు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. ఇంకో కన్న కొడుకు లేక అన్న కొడుకు పెడతాడు బీదోడు. తర్వాత మూడో విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి ఎవడన్నా పాపం వాడికి అవసరం, వాడు బీదోడు వాడిని పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. దుడ్డున్నోందే బర్రె దుడ్డే అన్నట్టు తయారైనాయి రోజులు. ఇక్కడ మందిరం ఇట్లా కూర్చొని ఓ లీడర్ సాబ్ ఏమంటున్నాడో ఇన్నరా? ఎవడేమన్నా అనుకోని కాంగ్రెస్ పార్టీలో పని చేయాలి, వాడు ఇల్లు లేనోడై ఉండాలి, అప్పుడే వానికి ఇల్లు వస్తుంది అన్నట్టు ఎట్లా చెప్తున్నారో చూడుండ్రి ఊర్లో పొండ్రి కాంగ్రెస్ లీడర్లు. మన కార్యకర్తలకు మనం ఫస్ట్ ఇల్లు కట్టించుకోవాలి. కన్న కొడుకు లేదు కానీ అన్న కొడుకు కావాలంటారా ఎవడన్నా? మరి ఇందిరమ్మ ఇండ్లు బీద సాధల కోసమే తీసుకొచ్చినాం, అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ సర్కార్దని చెప్తారు కదా, మరి దానికి ఎట్లా అని ఎవరన్నా అడుగుతారు కదా. ఆగు, దానికోసం కూడా చెప్పిండు. మూడో విడతల నిజంగా బీదోడు ఉంటాడు కదా, ఆగు అప్పుడు వాళ్ళకు వచ్చేటట్టు చూద్దాం కానీ ముందుగాల మన కడుపులు నింపుకుందాం అన్నట్టు చెప్తున్నాడు. అంటే వెనకట ఏదో పాట ఉండే కదా, ఎండేతోందే ఎండుతాంది నిండేతోందే నిండుతాంది అన్నట్టున్నది కథ. ఇట్లా మాట్లాడుతుంటే పక్కకున్న అక్కేదో చెప్తుంటే నువ్వు ఉండమ్మా అని కాసరించుకున్నాడు ఆమెని కాంగ్రెస్ లీడరు. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లె అనే ఊర్లే బిల్లా సుధీర్ రెడ్డి అనే కాంగ్రెస్ లీడర్ మాట్లాడిన మాటలు ఇవి. ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా అక్కడ ఒక్క కాడనే కాదు మా ఊర్లో కూడా ఇట్లనే ఉన్నదని కామెంట్లు పెడుతున్నారట. అంటే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ నాయకులు పదవికి ఎక్కేటప్పుడు చదివిందంతా ఉత్తదే అన్నట్ట. బంధు ప్రీతి, రాగద్వేషాలు, పక్షపాతం లేకుండా పనిచేస్తానని ఇప్పిన మాటలన్నీ అబద్ధాలు అన్నట్టేనా? కింది స్థాయి ఊర్లల్లుండే లీడర్లే ఇట్లున్నారంటే పైనున్న నాయకులన్నా చెప్పాలి కదా, అట్లా చేయొద్దు, బీద సాధలకు ముందు ఇచ్చినాకనే మనం తీసుకోవాలని బుద్ధి చెప్పాలి కదా. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే ముందు ఇండ్లు ఇస్తున్నారు చూడుండ్రి. ఏందో ఏమో పోన్రి.